ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును 2026 నాటికి పూర్తి చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. అందుకు అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నామని తెలిపారు. వారం రోజుల వ్యవధిలోనే మంత్రి వెలిగొండ ప్రాజెక్టును గండిపడిన ఫీడర్ కెనాల్ను రెండవసారి సందర్శించారు. గండి పూడిక పనులు, డీవాటరింగ్ పనులు పూర్తి కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం జిల్లా వాసులకు తాగు, సాగునీరు ఇవ్వాలన్న కృతనిశ్చయంతో పనిచేస్తున్నామన్నారు. ఏజెన్సీలు, అధికారులు గత ప్రభుత్వ హయాంలోగా పనిచేస్తే కుదరదని నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి వారం రోజుల వ్యవధిలోనే రెండవసారి ఈ రోజు ఆ యొక్క ప్రాజెక్టు ఇన్స్పెక్షన్ అదే విధంగా రివ్యూకి రావడం జరిగింది. దానికి గల కారణం మీ అందరికీ తెలుసు. ఏదైతే మొన్న మొంతా తుఫాను దాటికి ఫీడర్ కెనాల్కి 3 చోట్ల గండ్లు పడడం, ఆ గండ్లు పడేటువంటి నీరంతా కూడా బ్యాక్ కి ఏదైతే వెలిగొండ టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2 జంట సొరంగాల్లో 9 కిలోమీటర్ల వరకు కూడా బ్యాక్ కి వాటర్ పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అటువంటి స్థితిలో మొన్న 7వ తేదీన ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు ఆ రోజు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ గండ్లుని అదేవిధంగా ఆ జంట సొరంగాల్లోకి పోయినటువంటి ఆ యొక్క నీటిని అంతటిని కూడా డీవాటరింగ్ చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమని చెప్పేసి కూడా ఆ రోజు మనం ఆదేశాలు ఇచ్చాం. అయితే మరి రోజులు అవుతూ ఉన్నాయి, కానీ ఏదైతే ఆ డీవాటరింగ్ పనులు కానీ ఆ ఫీడర్ కెనాల్ సంబంధించి గండ్లు పూడ్చడంలో ఇంకా నాంచివేత ధోరణి ఏదైతే ఉందో, కొంతమేర నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు మేమందరం కూడా ఇన్స్పెక్షన్ ద్వారా సంబంధిత అధికారులకు, సంబంధిత ఏజెన్సీలకు కూడా తీవ్రంగా కూడా హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా రేపు 2026 కల్లా ఈ వెలిగొండను పూర్తి చేయాలని ఏదైతే ఆయన లక్ష్యం పెట్టుకున్నారో, ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి కాకపోతే అటు అధికారులైనా ఇటు ఏజెన్సీల పైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రకాశం అత్యంత వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితుల జిల్లా. ఈ వెలిగొండ ఆ రోజు 1996లో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున భూమి పూజ చేసి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు దగ్గర 30 సంవత్సరాలు దాటుతున్నా ముందుకెళ్ళలేదనేటువంటి ఆవేదన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఉంది.